హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన డైలీ అప్డేట్స్. టీజీ ఈ పాసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ గురించి అయితే కంప్లీట్గా వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మన వీడియోని చూసే వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎటువంటి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. చాలామంది స్టూడెంట్స్ అయితే ఇక్కడ కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు. ఫస్ట్ ఫేజ్కు అసలుకి స్లాట్ బుకింగ్ కానీ ఏం చేసుకొని వాళ్ళు ఇప్పుడు సెకండ్ ఫేజ్లో చేసుకోవాలా చేసుకోవద్దా, మరియు మాకు సీట్ రాలేదు సెకండ్ ఫేజ్లో, ఫస్ట్ ఫేజ్లో మాకు సీట్ రాలేదు సెకండ్ ఫేజ్లో వస్తుందా రాదా, మరియు ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి సీట్ కంటే సెకండ్ ఫేజ్లో మంచి సీట్ వస్తుందా రాదా, కట్ ఆఫ్ ఎలా ఉంటుంది ఏందనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ముందుగా మన వీడియోని కొత్తగా చూసేవారందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎటువంటి స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూసుకుంటే మనం సెకండ్ ఫేజ్ అయితే మనకి 26 నుంచి అయితే మనకు స్టార్ట్ కావడం అయితే జరిగింది. ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదో వాళ్ళు కూడా తప్పనిసరిగా సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. మీరు స్టార్ట్ బుకింగ్ కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ ఏం అవసరం లేదు, డైరెక్ట్గా మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే ఇంటర్లో ఫెయిల్ అయ్యి కానీ ఏదైనా ప్రాబ్లం వల్ల కొన్ని తెలవక స్లాట్ బుకింగ్ చేసుకోక ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే కోల్పోయిన స్టూడెంట్స్ అయితే చాలామంది ఉన్నారు. వాళ్ళైతే తప్పనిసరిగా సెకండ్ ఫేజ్లో స్లాట్ బుకింగ్ మరియు సర్టిఫికేట్ వెరిఫికేషన్, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ అనేది చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇంకొకరు అయితే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన స్టూడెంట్స్ అయితే కంపల్సరీగా ఆన్లైన్లో పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది. మనకు సెకండ్ ఫేజ్ అయితే కంపల్సరీగా కట్ ఆఫ్ అనేది డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ కావడం వల్ల మీకు ప్రతి ఒక్కరికి సీట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కొంతమంది స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే, మేము ఈ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళం, దీనికి ఇట్లా వస్తుంది కదా సీటు మళ్ళీ వస్తుందంటే అలా ఏముండదు. కొన్ని కట్ ఆఫ్ డిక్రీజ్ చేయడం వల్ల బీసీఏ కానీ బీసీబీ బీసీడీ ఎవరికైనా కట్ ఆఫ్ డిక్రీజ్ కావడం వల్ల మీకైతే సీట్ వచ్చే అవకాశాలు అయితే చాలా ఉంటాయి. సెకండ్ ఫేజ్లో స్టూడెంట్స్ ఇచ్చేటటువంటి కాలేజీ అయితే లిస్ట్ అయితే మనం ఇక్కడ చూసుకుందాం. మీరు ఈ కాలేజీలు పెట్టుకుంటే మీకు కంపల్సరీగా సీట్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. నేను చెప్పేటటువంటి కాలేజీలు అయితే మీరైతే నోట్ చేసుకోండి. ఏఎస్ కాలేజ్, నల్లమల్లారెడ్డి, నల్ల నరసింహారెడ్డి, సిద్ధార్థ, శ్రీనిధి, సంస్కృతి, హోలీ మేరీ, కేపీఆర్ రెడ్డి. ఈ కాలేజ్ అయితే మీరు తప్పనిసరిగా పెట్టుకుంటే మీకు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. విపిఐటి కానీ ఈ యొక్క కట్ ఆఫ్ అనేది నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు మీరు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్. జై హింద్.